హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, ఈ షుగర్ వ్యాధి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈరోజు క్లియర్గా అయితే తెలుసుకుందాము. జనరల్గా ఈ షుగర్ వ్యాధి అనేది ఎవరిలో వస్తుంది అంటే జీన్స్ పరంగా ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుందండి. అంటే ఒక గర్భిణికి కనుక షుగర్ వ్యాధి అనేది వస్తే వాళ్ళ తండ్రికి కానివ్వండి, వాళ్ళ తల్లికి కానివ్వండి, ఎవరికైనా షుగర్ వ్యాధి కనుక ఉంటే ఈ ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఆటోమేటిక్గా షుగర్ అనేది వస్తుందండి జీన్స్ పరంగా. కానీ ఈ రోజుల్లో అయితే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం అనేది చాలా సహజమైతే అయిపోయిందనమాట. అలా జీన్స్ లేకపోయినా కూడా ఈ డయాబెటిక్స్ అనేది వస్తుంది. అసలుకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం మనం హాస్పిటల్కి అయితే వెళ్తాం కదా, అక్కడ అన్ని రకాల టెస్టులు అయితే చేస్తారనమాట. సో మనకి దాంట్లోనే మనకి షుగర్ టెస్ట్ అయితే కూడా చేస్తారు. మీరు ఒకటి అనుకోవచ్చు, ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే రాదండి, మధ్యలో కూడా మనకైతే వస్తుంది. అంటే మనకి ఉమ్మనీరు కనుక ఎక్కువగా ఉన్నా, లేకపోతే మనకి అధికంగా బరువు కనుక పెరిగిపోతూ ఉన్నా కూడా మనకి మిడిల్ అంటే 5th మంత్ 6th మంత్ ఆర్ 7th మంత్ ఆ టైంలో ఇట్లా మన బాడీలో ఏమైనా చేంజెస్ కనుక ఉంటే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ అనేది చేస్తారు. మీకు ఆ టైంలో కూడా పాజిటివ్ అయితే రావచ్చు అనమాట ఈ షుగర్ అనేది. మనకి ఈ డయాబెటిక్స్ అనేది బోర్డర్లో అంటే చాలా తక్కువగా కనుక ఉంటే డాక్టర్స్ అనేది ఒక డైట్ అయితే ఫాలో అవ్వమని చెప్తారనమాట. ఈ డైట్ ఫాలో అయితే ఈ షుగర్ అనేది కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా అధికంగా కనుక ఉంటే ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఇస్తారండి, లేకపోతే ఇన్సులిన్ అయితే ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి చేస్తారు. ఈ డయాబెటిక్స్ అనేది ఉండటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఇది ఎక్కువగా బేబీ యొక్క గ్రోత్ అనేది సరిగా పెరగనివ్వకుండా అయితే చేస్తుందండి. అలాగే బేబీకి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కువ సార్లు అనేది చెక్కింగ్ అనేది వస్తూ ఉండాలండి. నార్మల్ వాళ్ళు మంత్లీ ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇలా షుగర్ ఉన్న వాళ్ళు అయితే 15 డేస్కి ఒకసారి అయినా కూడా మనం డాక్టర్ అనేది కన్సల్ట్ అవుతూ ఉండాలి. షుగర్ టెస్ట్లు అనేది చేయించుకొని కంట్రోల్లో ఉందో లేదో చెక్ అయితే చేసుకుంటూ అయితే ఉండి సరైన డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి అనమాట. ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు స్కానింగ్స్ అనేవి తీయించుకుంటూ బేబీ వెయిట్ అనేది కరెక్ట్గా పెరుగుతుందా లేదా అని ఖచ్చితంగా చెక్ అయితే చేయించుకోవాలి. డయాబెటిక్స్ ఉంది అని ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకండి. మీరు మంచి డైట్ కనుక ఫాలో అయితే మీ డాక్టర్ని అనేది కన్సల్ట్ అవుతూ డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్ అనేది యూస్ చేస్తే షుగర్ కంట్రోల్లోకి అయితే వస్తుంది. ఎటువంటి భయం అనేది ఉండదు. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే సి సెక్షన్ చేస్తారా, నార్మల్ డెలివరీస్ అవ్వవా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీస్ అనేవి ట్రై చేయొచ్చండి. ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ ఉంటే సి సెక్షన్సే అవుతాయి అనేం లేదు, నార్మల్ డెలివరీస్ కూడా అవుతాయి. దాంతో ఎటువంటి టెన్షన్ అయితే లేదు. చాలా మందికి 90% ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయినా ఒక 6 వీక్స్కి ఈ డయాబెటిక్స్ అనేది పోతుంది. కానీ కొంతమందిలో అయితే అది కంటిన్యూ అయితే అవుతుందండి. మీరు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం కానివ్వండి, స్వీట్స్, షుగర్, ఐస్ క్రీమ్స్ ఇటువంటివన్నీ అవాయిడ్ అయితే చేసి మంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఒక్కసారి తినకుండా మీరు ఫుడ్ అనేది కొంచెంగా ఎక్కువ సార్లు తినేలాగైతే చూసుకోవాలి. షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలంటే డైలీ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా అనేది కంటిన్యూ చేస్తే మీకు షుగర్ అనేది లెవెల్ అనేది కంట్రోల్లో అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు, అలాగే కడుపులో ఉన్న బిడ్డకి కూడా. సో ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.